స్వామి ఆలయానికి అవసరమైన చందనాన్ని ఇక్కడే అరగదీస్తారు. స్వామి చందనం ఇక్కడి నుంచి తలెత్తి చూస్తే గర్భాలయంపై కోటి సూర్యప్రభలతో జగద్దగాయమానంగా మెరిసే ఆనంద నిలయ విమానం. ద్రావిడాగమ రీతిన వేసర పద్ధతిన నిర్మితమైన ఈ స్వర్ణ విమానం మీద శ్రీ స్వర్ణ విమానం విమాన వెంకటేశ్వర స్వామి విమాన వెంకటేశ్వర స్వామికి గర్భగుడిలోని మూలమూర్తిని దర్శించుకున్నంత పుణ్యమని సర్వపాపహర తాళ్లపాక కొట్టుకు ఆనుకుని సన్నిధి భాష్యకారులు దర్శనమిస్తారు. తిరుమల క్షేత్రాన్ని ఆగమోక్తంగా తీర్చిదిద్దిన ఘనత భాష్యకారులుగా పిలువబడే శ్రీ రామానుజుల వారిది. వీరు విశిష్ట గ్రామమైన తిరుమల కొండను పాదాలతో తొక్కరాదని మోకాళ్లతో అధిరోహించిన భగవద్భక్తులు శ్రీ రామానుజుల వారి సన్నిధి ఎదురుగా శ్రీ స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుల వారు దాపులనే రాతి ప్రాకారానికి బంగారు తాపడం చేసిన లక్ష్మీ అమ్మవారిని మొక్కుతారు. శ్రావణ మాసం లక్ష్మీదేవి మహామణి మండపం ప్రాంగణంలోనే హుండీ ఉంటుంది. భక్తులు తమ మొక్కుబళ్లను కానుకలను సమర్పితంగా సమర్పించే ఈ హుండీ సొమ్మే తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఉత్తమోత్తమ ధార్మిక కార్యక్రమాలకు ఆధారం. హుండీకి కొంచెం ఎదురుగా విమాన ప్రదక్షిణము ఈశాన్యములలో యోగ నృసింహస్వామి మందిరం కలిసి అలగయ్య సింగర్ గా పిలిచే ఈ స్వామి యోగముద్రలో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. అంతటితో విమాన ప్రదక్షిణను పూర్తి చేసిన వారమై భగవత్ స్వరూపాలతో నిండిన హృదయంతో తిరిగి వెండి వాకిలి గుండా వెలుపలికి వస్తాము. సంపంగి ప్రదక్షిణలోని ఉండేది. స్వామి వార్లకు కావలసిన సుగంధ భరిత పుష్పాల మాలలు ఇక్కడ కట్టేవారు. వెలుపలకు వచ్చిన భక్తులకు ప్రసాద పంపిణీ జరుగుతుంది. కాపులని పూలబావిని చూడవచ్చు. ఈ విశేషాలన్నింటినీ గమనిస్తూ అద్దాల మహల్ని చుట్టుకుని ముందుకేగితే మరలా ప్రతిమా మండపం ప్రతిమ ముందుకు వస్తాం. అక్కడి నుంచి మరొక్కసారి శ్రీ స్వామి సన్నిధికి అభిముఖంగా నిలబడి చేతులెత్తి మొక్కుతూ వెనుదిరిగి పడికావలి ద్వారం చెంతకు గోపురం అధిష్టానానికి ఎడమ వైపు శాసనాలు చెక్కిన రాతి గోడకు వేలాడుతూ ఓ ఇనుపు గుణపం. భక్త శిఖామణి శ్రీ అనంతాళ్వానికి శ్రీ స్వామికి కూడిన అనుబంధంతో ముడిపడిన కథనంకు కొండ గుర్తు ఈ గుణపం. నందనో